హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక మంచి స్వీట్ రెసిపీ మైసూర్ పాక్ చేయబోతున్నామండి. కరకరలాడుతూ గుల్లగా భలే ఉంటుంది. ఈ కొలతలతో చేసినారంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవారైనా, అలానే చూస్తున్న వారైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినారంటే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ఒక కప్పు శనగపిండి తీసుకునేద్దాము. ఇప్పుడు ఈ శనగపిండి గిన్నెని పక్కన పెట్టుకునేసి ఒక ప్యాన్ పెట్టుకునేద్దాము. ప్యాన్‌లోకి 1:30 కప్పు పంచదార వేసుకునేద్దామండి. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే 2 కప్పులు వేసుకోండి. కరెక్ట్‌గా తినాలనుకుంటే 1:30 కప్పు సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకునేసి ఇంకొక బౌల్‌లోకి ఒక 2 కప్పులు ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి. సన్‌ఫ్లవర్ ఆయిల్ అయితే ఎలాంటి ఫ్లేవర్ లేకుండా ఉంటుంది. ఈ 2 కప్పుల్లోంచి 1:30 కప్పు వేసుకున్నాం గదా! ఇంకా హాఫ్ కప్పు మనం శనగపిండిలో వేసుకునేసి కలుపుకునేద్దాము. ఇలా కలిపి చేసే దానివల్ల మనకిది ఎక్కడ ఉండలు లేకుండా మైసూర్ పాక్ అనేది చక్కగా వస్తుంది. ఇలా స్టెయినర్‌తో బాగా కలుపుకున్నామంటే చూసారు గదా! ఇలా జారుడుగా ఉంది. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి ఇప్పుడు స్టవ్ మీద మనం నూనె వేసుకున్నాం గదా గిన్నె, ఈ గిన్నెని పెట్టుకునేసి సిమ్‌లోనే నూనెని చక్కగా కాంచుకోవాలి. నూనె ఒక సైడ్ కాగుతూ ఉండంగలోనే ఇంకొక సైడ్ మనం చక్కెర వేసుకున్నాం గదా బాండిలో, ఇది కూడా పెట్టుకునేసి ఇందులోకి ఒక 3 స్పూన్లు నీళ్లు వేసుకునేద్దాము. ఇప్పుడు చక్కెర, నూనె 2 మనకు ఒక సైడు కాగుతూ ఉంది చూడండి. నూనె కాగుతుంది, చక్కెర కూడా ఇలా కాగుతూ ఉంది గదా! ఈ లోపల మనం కేక్ బౌల్ ఒకటి తీసుకునేసి ఇందులోకి ఒక స్పూను నెయ్యి వేసుకునేద్దాము. మీకు ఇలాంటి కేక్ బౌల్ లేకపోతే వెడల్పాటి గిన్నెలో అయినా కూడా ఈ మాదిరిగా నెయ్యి వేసుకునేసి చక్కగా అప్లై చేయాలండి. ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకునేసి మనం స్టవ్ మీద చక్కెర పెట్టుకున్నాం కదా! దీన్ని ఒకసారి ఇలా చక్కగా కలుపుకునేయాలి. చక్కెర మనకి పాకం రావాలండి. తీగ పాకం రావాలి. ఇలానే కలుపుతూ మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. చేత్తో ఒకసారి ఇట్లా చూసినామంటే చేతికి ఇట్లా అంటుకుంటూ ఉంది చూడండి. మీకు చూస్తా ఉంటే అర్థమైపోతుంది గదా! తీగలాగా ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం శనగపిండిని వేసుకునేయాలి. ఇలా శనగపిండినంతా వేసుకున్న తర్వాత మంట అనేది సిమ్‌లో పెట్టుకునేసి ఇప్పుడు ఈ చక్కెర పాకంలోకి శనగపిండిని చక్కగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక పక్క నూనె కాంచుతూ ఉండాం గదా! ఆ నూనెలోంచి గరిటెతో ఇలా ఒక్కొక్క గరిటె వేసుకుంటూ ఈ శనగపిండిలో కలుపుతూ ఉండాలి. ఇలా వేడి వేడి నూనె వేసి కలిపేదాని వల్లనే మనకు మైసూర్ పాక్ అనేది గుల్లగా ఉంటుందండి. నూనె అనేది సిమ్‌లో కాగుతూనే ఉండాలి. ఆఫ్ చేయకూడదు. ఇలా గరిటెతో వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి. ఇంకొక విషయం అండి, శనగపిండి అనేది పాతదైతే మనం తీసుకున్న నూనంతా కరెక్ట్‌గా పడుతుంది. అదే కొత్త శనగపిండి అయితే నూనె అనేది కొంచెం తగ్గుతుంది. దాన్ని బట్టి చూసి వేసుకోండి. ఇలా పొరలు పొరలుగా వస్తుంది మనం ఆయిల్ వేసినప్పుడు. ప్యాన్‌కి కూడా సెపరేట్ అయిపోతుంది. చూసారు గదా! మీకు చూస్తా ఉంటే కూడా అర్థమైపోతుంది. నాకు తెలిసిన వరకు చెప్తా ఉన్నానండి మైసూర్ పాక్ తయారీ విధాన్ని. నేను చేసినాను గాబట్టి ఒక్కొక్కసారి శనగపిండిలోనే ప్రాబ్లమ్ వస్తాది. దాన్ని చూసుకొని చేసుకోవాలి. చూసారు గదా! ఇప్పుడు మనకి మైసూర్ పాక్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. పొరలు పొరలుగా ప్యాన్‌కి కూడా సెపరేట్ అయిపోయింది. మీకు చూస్తా ఉంటే తెలుస్తుంది గదా! ఇప్పుడు మిగిలిన ఆయిల్ గూడా వేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇంక మనం కలబెట్టకుండా ఈ కేక్ బౌల్‌లో వేసుకునేయాలి. మైసూర్ పాక్ అనేది మనకి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చూడండి. ఇలా కేక్ బౌల్‌లో వేయంగలోనే మనకి బాగా ఉడుకుతూ ఉన్నట్టుగా బబుల్స్ బబుల్స్ లాగా వస్తా ఉంది. ఇది చల్లారిన తర్వాతనే మనకి బాగా తెలుస్తుంది. అచ్చం మనకి స్వీట్ షాప్‌లో మైసూర్ పాక్ లాగానే రెడీ అయిపోయిందండి ఈ మైసూర్ పాక్ అనేది. పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తాను చూడండి. మనకి ఇది పొరలు పొరలుగా అంటే దుంకలు దుంకలుగా ఎలా వచ్చిందో. ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము చాకుతో షేపులుగా కట్ చేసుకోవాల్సింది. నేను మర్చిపోయినాను. కాబట్టి ఇప్పుడు ప్లేట్‌లో వేసుకునేసి కట్ చేస్తా ఉండానండి. మనకి ఇప్పుడైతే కొంచెం విరిగిపోయినట్టుగా అనిపిస్తాది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్ చేసినుంటే మనకి ఇరిగిపోకుండా కరెక్ట్‌గా వచ్చుంటుంది. అప్పుడు మర్చిపోయినానండి నేను గోరువెచ్చగా ఉన్నప్పుడు కట్ చేయడము. అందుకే ఇప్పుడు కట్ చేసేస్తా ఉండాను. ఇప్పుడు మొత్తం అన్ని పీసెస్‌గా ఇదే మాదిరిగా కట్ చేసుకునేద్దాము. మనకి లైట్‌గా అక్కడక్కడ కొంచెం చీలినట్టుగా అనిపిచ్చేస్తా ఉండాయి. ఇంకొక వైపు కూడా ఇదే మాదిరిగా కట్ చేసుకునేద్దాము. అంతే అండి. మనకు అచ్చం స్వీట్ షాప్ గుల్ల మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోయింది. ఇది ఏదన్నా ఒక బాక్స్‌లో వేసి పెట్టుకున్నామంటే 20 డేస్ నిల్వుంటాయి. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకొని తిని చూసిన తర్వాతనే కామెంట్ పెట్టండి మీకెలా వచ్చిందనేది. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి. మైసూర్ పాక్ గూడా గుల్లగా భలే టేస్ట్‌గా సూపర్‌గా ఉందండి. ఇలా మీరు కూడా చేసుకొని తిని చూసిన తర్వాతనే కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో.